కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీలో అసలేం జరుగుతుంది? పార్టీ పెద్దల లెక్కల్లో కంటోన్మెంట్ నేతలు లేకుండా పోయారా? గ్రేటర్ సమావేశంలో అందరికీ పిలుపందిన మన నేతలను మాత్రం పట్టించుకోవడం మర్చారా? పదవి కోసం ప్రయత్నాలు చేసిన నేతలు చక్రం తిప్పగల వార్డు నాయకత్వాలని మర్చిపోతున్నారా? వారు లేకపోతే అసలు రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడం సాధ్యమేనా? బలంగా ఆరుగురున్న పిలుపులో మాత్రం పలకడం లేదా? ఎవరి స్వార్థంతో వారి వంతు చూసుకుంటే వారి ముచ్చటేమిటి? గ్రేటర్ లో భాగమైన అసలు పిలిపే అందకపోవడం వెనుక కారణం ఏమిటి? గ్రేటర్ బాస్ గా ఉన్న తలసాని మర్చారా? ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అందుకున్న మర్రి సమాచారం ఇవ్వలేదా? అసలు కార్పొరేటర్ల వరుసలో కూడా బోర్డు మాజులు లేరా? వాచ్ ఫోకస్ మర్రి వచ్చే తలసాని మరిచే మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. బీఆర్ఎస్ మాజీల పరిస్థితి చూస్తే ఇప్పుడు వారు పార్టీలో ఉన్నారా లేదా అన్న రకంగా పరిస్థితి మారిపోయింది. గ్రేటర్ నుంచి రజతోత్సవ వేడుకల విజయవంతానికి తెలంగాణ భవన్లో అంతా పెద్ద ఎత్తున సమావేశం జరిగితే కనీసం ఒకరికి కూడా సమాచారం లేకపోవడం బాధాకరమైన విషయం అయితే, ఇక సీటు కోసం పదవుల కోసం పోటీపడ్డ నేతలు మాత్రం అలా వెళ్ళి ఇలా వచ్చేశారు. అయితే మరి గ్రేటర్ లో భాగమైన కంటోన్మెంట్ నాయకులకు పిలవవలసిన అవసరం లేదంటే అది 100 మార్కుల ప్రశ్నగా మారితే అసలు ఆ మాట ఎత్తేది ఎవరన్నది కూడా ఇప్పుడు ప్రశ్నగానే మారిపోయింది. అసలు పార్టీ కార్యక్రమం కావడంతో ఎవరి వంతుగా వారు ప్రయత్నాలు మొదలుపెట్టినా తమ గుర్తుంచుకోవడం మర్చారా అన్న రకంగా పరిస్థితులు మారడంతో పిలిచినా పిలవకున్నా తమ పని తమది అంటూ ముందుకు సాగిపోతున్నారు. ప్రస్తుతం గ్రేటర్ వ్యవహారాన్ని మాజీ మంత్రి తలసాని చూస్తుండగా గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లకు, ముఖ్య నాయకులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ సమాచారం పార్టీ కార్యాలయం నుంచి చేరవేసినట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతలు పాల్గొన్నప్పటికీ బోర్డు గులాబీ మాజులను పిలిచేవారు ఎవరంటే మాకేం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు. కనీసం సమాచారం చేరవేసి పిలవవలసిన బాధ్యత ఉన్న ఇన్ఛార్జితో పాటు గ్రేటర్ బాస్ ఇష్టం ఉన్నట్లుగా వారుండగా గతంలో పలుమార్లు సమావేశం ఎప్పుడు పెడతారంటూ కంటోన్మెంట్ నాయకులను ప్రశ్నించిన తలసాని కూడా ఇప్పుడు మర్రి రాజశేఖర రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అందించడంతో అంతా ఆయన చూసుకుంటారని వదిలేసినట్లుగా ఉంది పరిస్థితి. దానికి తోడు మల్కాజ్గిరి నుంచి కార్పొరేటర్లు హాజరైనప్పటికీ కంటోన్మెంట్ విషయంలో మాత్రం మర్చిపోగా వారు ఇస్తారనుకొని వీరిస్తారనుకుని వారు మొత్తంగా బోర్డు మాజులతో పాటు ముఖ్య నేతలకు సమాచారం ఇవ్వడమే మర్చారు అన్నట్లుగా పరిస్థితులు ఉండగా తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి మాత్రం ఇద్దరు నేతల్లో ఎవరి నుంచి పిలుపు లేకపోగా చివరికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సీటు పోటీదారులు కూడా సమాచారం ఇవ్వకపోవడం వారంతా ఇక వారిష్టం ఉన్నట్లుగా వారి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. గ్రేటర్ నేతలకు పలువురికి తలసాని ఆహ్వానం పలికినట్లు సమాచారం కాగా, ఇక కంటోన్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అందుకున్న మర్రి ఉన్నారు, చూసుకుంటారని వదిలేసినట్లుగా తెలుస్తుండగా వారు పిలువరు, వీరు రమ్మన్నారు. ఇద్దరి మధ్య ఎటు వెళ్లాలో తెలియక ఇక బోర్డు మాజులు మాత్రం పార్టీ రజతోత్సవ వేడుకల విజయవంతమే మా టార్గెట్ అంటూ నిమగ్నం కావడం విశేషం. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం. ఈ నెల 27న జరిగే చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పెద్ద ఎత్తున పాల్గొని కంటోన్మెంట్ సత్తా చాటుదాం. రండి, కదలి రండి, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వేలాది మందితో తరలి వెళ్దాం. బీఆర్ఎస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం. నివేదిత సాయన, కంటోన్మెంట్ బీఆర్ఎస్ కంటెస్టింగ్ ఎమ్మెల్యే. ఎస్సీబీ ఛానల్ 5వ వార్షికోత్సవం శుభాకాంక్షలు. ఈ ఛానల్తో మాకు ఎంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. నాన్న ఉన్నప్పటి నుండి మేము ప్రతిరోజు ఎస్సీబీ ఛానల్ ఎవ్రీ నైట్ 10 o'clockకి వాచ్ చేసేవాళ్ళము. ప్రతి కంటోన్మెంట్లో నలుదిక్కుగా జరిగే ప్రతి ఒక్క న్యూస్ని తూచా తప్పకుండా తెచ్చి మా ముందర పెట్టే ఎస్సీబీ ఛానల్, ఉన్నది ఉన్నట్టుగా చూపించే ఈ ఛానల్ మాకు ఇప్పుడు సనత్ నగర్, సికింద్రాబాద్లో కూడా వ్యాపించబోతుంది అని వాళ్ళకి మరింత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ప్రేమానురాగాలు చూసిన గురువులు ఆనందపు కన్నీటి బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. గురువర్యుల కాళ్ళు కడిగి వారి పాదాలపై పుష్పాలు చల్లి గురువందనం తెలియజేయగా 80 ఏళ్ల వయసులో తమను గుర్తుంచుకొని సన్మానించిన పూర్వ విద్యార్థులకు మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కన్నీళ్లతో తెలియజేశారు. గురువర్యులకు 8 పదుల వయసు దాటితే వారి శిష్యులంతా 60 పదుల వయసు దాటి వారిని కలుసుకొని ఆశీర్వచనాలు తీసుకుంటే నాటి తీపి జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులంతా నెమరు వేసుకుంటూ నేటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో వయసు మర్చి నాటి వయసులోకి వచ్చి
మరీ చలాకీగా నాటి చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ ఆనందపడ్డారు. దైనందిక జీవితంలో బిజీగా ఉండే వారంతా నేడు పూర్వ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాటి పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వీరంతా ఏంటి వీరే ఉపాధ్యాయులా ఉన్నారు, వీరు స్టూడెంట్స్ ఏంటి అనుకుంటున్నారా? 1965 నుంచి 2025 వరకు స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం పలికి నాడు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లను సన్మానించాలన్న ఉద్దేశంతో వారంతా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి శ్రీకారం చుట్టగా వారి ఆలోచనకు మంచి స్పందన వచ్చింది. ఒక్కో బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం సర్వసాధారణం కాగా, అలా కాకుండా అన్ని బ్యాచ్లతో కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి నాడు విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లను సన్మానించాలన్న నిర్ణయంతో ఈ ఆలోచనకు అంకురార్పణ చేశారు. రుచికరమైన భోజనాలతో పాటు బోయిన్పల్లి ఎంఆర్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయగా నేతలు, అధికారులు, వ్యాపారులు, వివిధ రంగాల్లో ఉన్న నాటి పూర్వ విద్యార్థులంతా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు ఎదురుపడగానే ఆప్యాయంగా పలకరించుకోవడంతో పాటు నాటి జ్ఞాపకాలను నెమరవేసుకోగా వారి పలకరింపులతో ఫంక్షన్ హాల్ ప్రాంతం కోలాహలంగా మారింది. కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన రఘువీర్ సింగ్, కొండల యాదవ్, సుధాకర్, జగత్రాములు, విక్రమ్, నరేంద్ర, ఆచార్య, ఈశ్వర్, సురేష్, వెంకటరెడ్డి, మల్లికార్జున, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, మధు, వెంకటేష్, రామకృష్ణ పాండుతో పాటు పలువురు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, జకుల నరసింహారెడ్డి కుమారుడు తరపున జకుల మహేశ్వరరెడ్డి పాల్గొని నాటి ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాటికి వారికి విద్యాబుద్ధులు చెప్పిన టీచర్లు ఆకుల శ్రీశైలం, అందాలు, కమల, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గౌసుద్దీన్లు పాల్గొనగా వారికి గురువందనం అందించిన తీరు చూసి గురువులు కన్నీళ్లు పట్టి ఆనందంగా ఆశీర్వచనాలు అందించారు. తమ వయసుకు చేరువైన నాటి విద్యార్థులకు తమకు సన్మానం చేయడం కోసం రావడం చూసి సంతోషం వ్యక్తం చేయగా, వచ్చిన వారు వచ్చినట్లు సార్ నేను గుర్తున్నానా అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు గురువర్యుల పాదాలను కడిగి పుష్పాలను వారి పాదాలపై వేసి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. నాటి స్టూడెంట్స్ అంతా పోటీ పడుతూ నేటి వేడుకల్లో తమ గురువర్యులను కలిసి వారిని సన్మానించగా వారు చూసిన ఆదరాభిమానాలపై గురువులు ఆనందం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల నుంచి ప్రయాణంలో పలు బ్యాచ్లు స్కూల్ నుంచి విద్యాభ్యాసం చేసుకుని వెళ్ళిపోగా వారందరినీ ఒకటిగా చేసి నేడు చూసుకునే అవకాశాన్ని కల్పిస్తూ పూర్వ విద్యార్థులు చేసిన ప్రయత్నం ఫలించగా నాటి విద్యార్థులు నేడు తమ వయసులోకి వచ్చిన తమను మరవకుండా వచ్చి ఆశీర్వచనాలు అందుకోవడంతో ఆ గురువర్యులు తాము చెప్పిన విద్యాబుద్ధులకు ఇది చాలంటూ సంతోషపడడం విశేషం. మీరు మా నుండి దూరమైనప్పటికీ మీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటాయి. మీరు లేని లోటు ఎన్నటికీ తీరనిది. మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా మేమంతా పనిచేస్తాం. సంజీవ నగర్ వీకర్ సెక్షన్ ఫౌండర్ కొంపల్లి రాజయ్య గారి 72వ జయంతి శుభాకాంక్షలు. మీరు చూపిన మార్గం మా అందరికీ ఆదర్శం. మీ కుమారునిగా జన్మించడం నా అదృష్టం. కొంపల్లి విజయ్ మాదిగ, ఎంఆర్పిఎస్ నాయకుడు, మాదిగసేన ఫౌండర్, కంటోన్మెంట్ 5వ వార్డు. ముందుగా ఎస్సీబీ న్యూస్ యాజమాన్యానికి 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలో అడుగుపెడుతున్నందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈవినింగ్ రోజు రాత్రి 9 అయిందంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మన నిత్యావసర ఛానల్ మనం ఎడిక్ట్ అయినట్టు ఎస్సీబీ న్యూస్ ఛానల్కి చాలా చాలా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా రెవల్యూషన్ తెచ్చిన ఏకైక ఛానల్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కానివ్వండి, మరి అదేవిధంగా మన పక్కనున్న ఇతర నియోజకవర్గాల్లో కానివ్వండి, కంటికి అద్దినట్టు ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా ప్రతి వార్తలను మనకు చేరవేసే ఏకైక ఛానల్ ఎస్సీబీ న్యూస్. వారి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే. మరొకసారి 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఎస్సీబీ న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు తెలుపుతూ, కంటోన్మెంట్ తెలుగు తమ్ముళ్ళు కలిసికట్టుగా కదిలారు.
తమ అధినేత పుట్టినరోజును ఘనంగా నిర్వహించి మేము కంటోన్మెంట్ నేతలమంటూ నిరూపించారు. 75 కేజీలతో టీడీపీ కార్యాలయంలో సందడి చేసి కంటోన్మెంట్ లో అన్నదానంతో అదరగొట్టేశారు. ప్రభుత్వ స్కూల్లో తమకు తోచేంత అంటూ అంగరంగగా వేడుకలు నిర్వహించి అందరి అభినందనలు అందుకోవడంతో పాటు అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శిని ఆహ్వానించి వేడుకలతో అబ్బురపరిచారు. కంటోన్మెంట్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలపై నేటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ సీనియర్ టీడీపీ నాయకులంతా నేడు ఒకటిగా కదిలారు. మొదటగా టీడీపీ ప్రధాన కార్యాలయంలో 75 కేజీల కేకుతో వేడుకలు నిర్వహించిన అనంతరం ఇక కంటోన్మెంట్ లో మా అధినేత వేడుకలంటూ కదిలారు. సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులంతా తరలిరాగా ప్రధాన కార్యాలయంలో వేడుకలు ముగించుకున్న అనంతరం బొల్లారం త్రిశూల్ పార్కులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేడుకలకు సిద్ధం చేశారు. మొదటగా తమ అధినేత పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం అంటూ ప్రభుత్వ పాఠశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు నాన్ వెజ్ తో కూడిన భోజనాలు అందించారు. జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయగా మేమంతా కలిసి కట్టుగా అంటూ నేతలంతా కలిసి పాల్గొన్నారు. అన్నదానంలో భాగంగా అంతా కలిసి భోజనాలు వడ్డించి వారితో కలిసి భోజనాలు ఆరగించగా అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలిట్ బ్యూరో మెంబర్ బక్కని నరసింహుల చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు పాలనతో నాడు జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ కేకులు రూపొందించగా ఆ కేకులు అంతరార్థం చూసి అంతా ఆశ్చర్యపోగా చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి ఇదేనంటూ జనగామ నరసింహులు తెలియజెప్పుతూ వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ అనంతరం స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నోట్బుక్స్ తో పాటు స్టడీ మెటీరియల్ ను సీనియర్ నాయకులంతా కలిసి అందించి వారందరికీ కేకులు అందించారు. కార్యక్రమంలో రాజేష్, అశోక్ యాదవ్, డిఆర్ శ్రీనివాస్, మధుసూదన్ రావు, అనురాధ, రవీందర్, సుదర్శన్, రుకుష్, ఆనంద్ కుమార్, నరేష్, ఫజదుద్దీన్ ఖాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకొని నాడు జరిగిన అభివృద్ధితో ఏర్పాటు చేసిన కేకు అత్యంత ఆకర్షణగా నిలవగా మరలా అధికారంలోకి వస్తా అదే రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామంటూ తమ్ముళ్లంతా కలిసి ముందుకు సాగడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు విభిన్నమైన కథనాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ని ప్రారంభించిన ఛానల్ ప్రతినిధులకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివేదిత సాయన, కంటోన్మెంట్ బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ విజయవంతంపై కంటోన్మెంట్ నాయకులు దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున జన సమీకరణతో తరలివెళ్లి సభను విజయవంతం చేయాలనే ఆలోచనతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో 1వ వార్డు బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని బహిరంగ సభకు తరలి వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేష్ రెడ్డి నివాసం వద్ద ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాన్ని జకల మహేష్ రెడ్డి చేశారు. కార్యకర్తలు మీరందరూ వచ్చినారు కాబట్టి మిగతా కొంతమంది మిస్ అయినారు, వాళ్ళకు కూడా చెప్పడం ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా మనం ఒకసారి ఇంటింటికి పోయి మరి 27న సభ ఉన్నది అందరికి తెలుసు. డెఫినెట్ గా కొన్ని పోస్టర్లు వచ్చినాయి, మన సన్నాహాలు అనేది డెఫినెట్ గా స్టార్ట్ కావాలి. వార్డు నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులంతా తరలి వెళ్లాలని సూచించారు. ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, బోయినపల్లి నుండి బీఆర్ఎస్ నాయకులంతా కలిసికట్టుగా వరంగల్ సభకు తరలి వెళ్లాలని జక్కుల మహేష్ రెడ్డి సూచించారు. మరి 27న సభ ఉన్నది అందరికి తెలుసు. డెఫినెట్ గా కొన్ని పోస్టర్లు వచ్చినాయి, మన సన్నాహాలు అనేది డెఫినెట్ గా స్టార్ట్ కావాలి. పెద్ద ఎత్తున అంటే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ మనం ఎమ్మెల్యేని గెలవలేకపోయినామనో కాదు, కానీ లేకున్నా సరే మన శక్తి ఏందనేది డెఫినెట్ గా మనం చేసి చూపించాలి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సైతం త్వరలో ఎన్నికలు రానున్నాయని, బీఆర్ఎస్ పార్టీ కేడర్ బలాన్ని చాటి చెప్పాలా, నాయకులంతా యాక్టివ్ గా ఉండాలని జేఎంఆర్ సూచించారు. గత 5 సంవత్సరాలుగా బోర్డు ఎన్నికలు లేకపోవడంతో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, రానున్న ఎన్నికల్లో సత్తా చాటేలా బీఆర్ఎస్ శ్రేణులు సమర్థం కావాలని జేఎంఆర్ సూచించారు. ఎన్నికల ముందు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి తమ బలాన్ని చాటి చెప్పాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎలక్షన్స్ లేక 5 ఏళ్ళ ఎలక్షన్ లేక మనకు చిన్న పని కావాలంటే కూడా ఎంత ఇబ్బంది అయితే మనకు తెలుసు. దానికోసం కూడా మనం ముందు పడి ఎలక్షన్స్ కూడా పెట్టాలని చెప్పి చేసినాం. అది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే 1-2 నెలల ఆ ఛాన్స్ కూడా ఉన్నది. ఎలక్షన్ 3 months లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఎలక్షన్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచినాక ఫస్ట్ ఎలక్షన్ మనదే ఉంటుంది. మళ్ళీ బోయినపల్లిలో జరిగిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో 1వ వార్డు అధ్యక్షుడు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ విజయ్, మైనార్టీ అధ్యక్షుడు హసీన్ ఖాన్, మహిళా అధ్యక్షులు పద్మ, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మీనా భాస్కర్ తో పాటు సీనియర్ నాయకులు మధు, కృష్ణ, బుజ్జిరెడ్డి, బండిరాజు, రజ్వాన్, సందీప్, చంద్రమోహన్, కిషోర్, సతీష్ యాదవ్, సవిత, భాగ్యమ్మ, సౌజన్యతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో బీఆర్ఎస్ శ్రేణులను సమన్వయపరుస్తూ ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల వివరాలను తెలియజేస్తూ కరపత్రాన్ని అందజేసి జన సమీకరణ పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళికలతో జీఎంఆర్ టీం సభ్యులు ముందుకు సాగుతున్నారు.
ఏ వార్డులో చూసినా బీఆర్ఎస్ నాయకులు బిజీగా మారారు. ఈ నెల 20న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ జన సమీకరణపై దృష్టి పెట్టారు. 8వ వార్డులో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. 8వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా కోఆర్డినేటర్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ పాల్గొని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వార్డుల వారీగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులంతా తరలివెళ్లి రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని గజ్జల నాగేష్ సూచించారు. వరంగల్ బహిరంగ సభకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, పార్టీ శ్రేణులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకెళ్లనున్నట్లు లోకనాథం తెలిపారు. సమావేశంలో వార్డు అధ్యక్షుడు రవికుమార్, సీనియర్ నాయకులు జంగాల మురళి యాదవ్, సుశీల్ గౌడ్, రవి, సురేందర్, గౌరమ్మ, సుధాకర్, ప్రవీణ్, విజయ్, బాబు, చంద్రశేఖర్, విమల, పవన్, శివాశేఖర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. దయచేసి మీరు మనకు 5 బస్సులు ఇస్తున్నారు. తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతిరోజు విభిన్నమైన కథనాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ని ప్రారంభించిన ఛానల్ ప్రతినిధులకు అభినందనలు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివేదిత సాయిన, కంటోన్మెంట్ బీఆర్ఎస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే. కంటోన్మెంట్ 3వ వార్డులో జయబాపు, జయభీం, జై సంవిధాన కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం రాత్రి నిర్వహించారు. పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై బీజేపీ అవలంబించిన తీరును తెలియజేస్తూ దళిత వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తుందంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ మండిపడ్డారు. జయబాపు, జయభీం, జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలియజేస్తూ ర్యాలీని నిర్వహించారు. సీనియర్ నాయకుడు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్, సీనియర్ నాయకుడు జమీల్తో పాటు పలువురు కార్ఖానాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఎస్సీబీ ఛానల్ న్యూస్ వారికి కంగ్రాచులేషన్ తెలుపుతూ 5 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న కంటోన్మెంట్లో ఎస్సీబీ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాగే 11th ఏప్రిల్కి మన లస్కర్, సికింద్రాబాద్ అండ్ సనత్ నగర్లో గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ ఉంది. కాబట్టి మీరు ఎంతో అభివృద్ధి చెందాలి ముందుగా మేము మనసా వాచా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. కంటోన్మెంట్ తిరుమలగిరి ఫుట్బాల్ గ్రౌండ్ లో శాఖా సంగమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ 100వ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న మోంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కర్రసాముతో అదరగొట్టేశారు. ప్రత్యేక ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల మధ్య వేడుకలు సాగగా జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణతో కూడిన బలం అంటూ తెలియజెప్పారు. టీడీపీ సీనియర్ నాయకుడు టిఎన్ నరహరి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బోయిన్పల్లి, జయనగర్లోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోత్ర నామాల పేరుతో పూజలు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకుడు టిఎన్ నరహరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో ఏ పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ అధినేత పుట్టినరోజు సందర్భంగా దేవాలయంలో పూజలు నిర్వహించి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని టిఎన్ నరహరి నిర్వహించారు. కంటోన్మెంట్ 5వ వార్డు సంజీవయ్య నగర్ వీక సెక్షన్ ఫౌండర్ కొంపల్లి రాజయ్య 72వ జయంతి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. రాజయ్య సమాధి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. కుమారుడు కొంపల్లి విజయమాదిగ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద కొంపల్లి రాజయ్య జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం తన తండ్రి జయంతి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కొంపల్లి విజయమాదిగ తెలిపారు. 5వ వార్డు సంజీవయ్య నగర్ అభివృద్ధి కొరకు కొంపల్లి రాజయ్య చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయని, తన తండ్రి ఆశయాలను నెరవేర్చేలా ముందుకు
ముందుకు సాగడం జరుగుతుందని కొంపల్లి విజయమాదిగ తెలిపారు. మనవడు కొంపల్లి వీరాజ్తో పాటు కుటుంబ సభ్యులు కొంపల్లి రాజయ్య జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ స్పీడ్ పెంచారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల విజయవంతం కోసం గోడలు ఖాళీగా కనిపిస్తే చాలు రండి తల్లి రండి అంటూ ఆహ్వానం పలుకుతూ పెయింటింగ్లు వేయించి అందరినీ కదిలించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ లో పలు చోట్ల వాల్స్ పై పెయింటింగ్లు సందడి చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలతో పాటు చలో వరంగల్ సభ అంటూ వాల్ పెయింటింగ్లను గజ్జల నగేష్ ఏర్పాటు చేయించారు. కంటోన్మెంట్ లోని ప్రధాన మార్గాల్లో గోడలను పెయింటింగ్లు వేయించడంతో పాటు అందరినీ దృష్టి ఆకర్షించేలా పెయింటింగ్లను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు తరలి రావాలంటూ కోరుతూ తన వంతుగా వాల్ పెయింటింగ్లు వేయించడంతో ఈ సభ బీఆర్ఎస్ బలం ఏమిటి ప్రత్యర్థులకు తెలిసిపోతుందన్న ధీమాను గజ్జల నగేష్ వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగి తేలారు. ఒకచోట హిందూ దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించగా మరో చోట చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కులమతాలకు అతీతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు సీతాపతి కాలనీలో నూతనంగా నిర్మించిన దుర్గామాత దేవాలయంలో జరిగిన కుంభాభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కిషోర్ యాదవ్, పవన్ యాదవ్, సాగర్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, రాజు యాదవ్, రాకేష్ యాదవ్, కిరణ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. సీతాపతి కాలనీలో కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లోని షారోన్ చర్చిలో నిర్వహించిన ఈస్టర్ వేడుకల్లో శ్రీ గణేష్ పాల్గొని క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు శ్రీ గణేష్ తెలియజేశారు. యేసుక్రీస్తు మళ్లీ భూమి మీదకి వచ్చిన రోజును ఈస్టర్ పండుగగా క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని శ్రీ గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతోష్ యాదవ్, వైష్ణవితో పాటు పలువురు పాల్గొన్నారు. చర్చి నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. మారేడుపల్లి నెహ్రూ నగర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కు ఉచిత చెవు పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కొరకు ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వారికి మెరుగైన చికిత్సను అందజేసేందుకు కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారు. ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వెనికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా పరికరాలను సైతం నెహ్రూ నగర్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు హనుమంతరావు యాదవ్, కమిటీ సభ్యులు కృష్ణ, మోహన్ రావు, ప్రమోద్, హరి, శంకర్, మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. డాక్టర్ శశికాంత్ తో పాటు పలువురు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి వచ్చిన రోజును ఘనంగా జరుపుకున్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ సిజిఎం షారోన్ చర్చిలో ఈస్టర్ ఆరాధన పూజా కార్యక్రమాలు సందడిగా కొనసాగాయి. చర్చి ఫౌండర్ ఫాదర్ పి జాన్ పాల్, పి బెన్వర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి యేసుక్రీస్తు జన్మ రహస్యాన్ని తెలియజేస్తూ యేసు ప్రభువు భూలోకానికి వచ్చిన కారణాలను తెలియజేశారు. షారోన్ చర్చిలో జరిగిన వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుద్దెల బాబురావు వారిని ఘనంగా సన్మానించారు. ఆర్డి నగేష్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న మోండా డివిజన్ ఆశావాహ నేతలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు దగ్గరవ్వటమే లక్ష్యంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గొల్లకెట్టు కుమార్తె వైష్ణవి షారోన్ చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైష్ణవిని చర్చి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మనకు మంచి నమ్మకాన్ని అట్లానే ప్రేమను పంచాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో ఆశావాహ నేత చిర్రపోయిన సంతోష్ యాదవ్ సైతం మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ చర్చిలో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. స్నేహితులంతా కుటుంబ సమేతంగా మైసిగండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు శ్యామ్ రెడ్డి కుటుంబ సమేతంగా మైసిగండి అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. కుమార్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా కృషి చేయనున్నట్లు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లు నెరవేర్చేందుకు కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, మరికొంతమంది చావు అంచులకు వెళ్లి వచ్చారని, అందరి కృషి ఫలితంగానే తెలంగాణను సాధించుకోగలిగామని కోదండరాం అన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల స్థలం, హెల్త్ కార్డు, పెన్షన్, నామినేట్ పదవులు ఇవ్వాలని పలువురు ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రామగిరి ప్రకాష్ కంటోన్మెంట్ ఉద్యమకారులు నగేష్ పటేల్, లాలయ్య, ఉద్యమకారుడు పెద్దాల నరసింహతో పాటు పలువురు పాల్గొని ఉద్యమకారుల డిమాండ్లను కోదండరాంకు తెలియజేశారు. డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ తిరుమలగిరి పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని తిరుమలగిరి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఎంఎస్బీలో నిర్వహించారు. సుమారు 100కు పైగా స్టూడెంట్స్, టీచర్లు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరు కాక కార్యక్రమంలో అతిథిగా డీసీపీ సాధనా రష్మి పెరుమాళ్ పాల్గొన్నారు. డ్రగ్స్ సైబర్ క్రైమ్ తో పాటు పలు అంశాలపై వారికి అవగాహన కల్పించడంతో పాటు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వెంటనే 100కు డయల్ చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్లపై 1930కి సమాచారం అందిస్తే మీకు వీలైనంతగా సహకారం అందిస్తారంటూ తెలియజేశారు. రియల్ లైఫ్ లో ఎలా ముందుకు సాగాలన్న విషయాలపై షార్ట్ వీడియోతో వారికి క్షుణ్ణంగా తెలియజేయడంతో పాటు బాధ్యత గల పౌరులుగా ముందుకు సాగాలంటూ తెలియజేశారు. లష్కర్ ఎస్సీబీ న్యూస్ కు స్వాగతం. లష్కర్ వ్యాప్తంగా జరిగిన వార్తా విశేషాలను ఓసారి చూద్దాం. మాజీ మంత్రి తలసాని పిలుపుతో కార్పొరేటర్లు రజతోత్సవ వేడుకలపై దృష్టి సారించారు. రజతోత్సవ వేడుకలతో పాటు చలో వరంగల్ విజయవంతం చేయాలని కోరుతూ డివిజన్లో ఉన్న గులాబీ సైన్యంను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట డివిజన్లో కార్పొరేటర్ కురుమ హేమలత లక్ష్మీపతి దంపతుల సారథ్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమాల విజయవంతం కోరుతూ కార్పొరేటర్ నిర్వహించిన సమావేశంకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొనగా టార్గెట్ రజతోత్సవ వేడుకలంటూ దిశానిర్దేశాన్ని అందించారు. కార్యక్రమం విజయవంతంకు ప్రతి ఒక్కరు కృషి చేయాలంటూ కురుమ హేమలత పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భూషణ్, అరుణ్, ప్రేమ్, పహీద్, జావీద్, రాజేందర్, శ్రీనివాస్, వెంకటేష్, శివతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ గా వార్షికోత్సవ వేడుకల విజయవంతంపై గుర్రం పవన్ కుమార్ గౌడ్ దృష్టి పెట్టారు. పార్టీలకు అతీతంగా నేతలను ఆహ్వానిస్తూ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఆహ్వాన పత్రికలను అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలువురికి ఆహ్వాన పత్రికలు చేరవేసిన కమిటీ సభ్యులు నేడు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితకు ఆహ్వాన పత్రికను అందజేశారు. సీతాఫల్మణి డివిజన్లో మధురానగర్లో కొలువు తీరిన బంగారు మైసమ్మ ఆలయం 9వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాలని 23న నిర్వహించే అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ కవితను కోరారు. ఆహ్వాన పత్రిక అందజేతలో బీఆర్ఎస్ నాయకులు అల్లకుంట హరి, ఆలయ కమిటీ సభ్యులు బాలిరెడ్డి, జగదీశ్వర్, శ్రీకాంత్, శైలేందర్, స్కై, శ్రీనివాస్, అజీజ్, అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో సీతాఫల్మండి చౌరస్తాలో టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ప్రవీణ్ కుమార్ వారితో పాటు పలువురు నాయకులు సికింద్రాబాద్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. నామాలగుంటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.